హరే కృష్ణ. అయనేషు చ సర్వేషు యథాభాగం అవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. భావం: అందరూ తమ తమ స్థానాల్లో తమ తమ విభాగాలలో స్థిరంగా నిలబడి భీష్ముణ్ణి అన్ని విధాలుగా రక్షించాలి. ఈ విధంగా దుర్యోధనుడు మాట్లాడడం వలన తను పూర్తిగా భీష్ముని పైన ఆధారపడుతున్నట్లు స్పష్టమవుతుంది. కౌరవులంతా పూర్తిగా పక్కవారి బలం మీదే ఆధారపడినట్టు తెలుస్తుంది. ఇదే అధర్మ పక్షానికి ప్రధాన బలహీనత. తస్య సంజ నయనహర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్. భావం: దుర్యోధనునిలో ఉత్సాహాన్ని కలిగించేందుకు కురువంశ పెద్ద మరియు ప్రతాపవంతుడైన భీష్ముడు సింహ గర్జనలాగా పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. ఇక్కడ భీష్ముడు తన శంఖనాదంతో దుర్యోధనునికి తాత్కాలిక ధైర్యాన్ని ఇచ్చాడు. తతః శంఖశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సాహసైవాభ్యహస్యంతస శబ్దస్తుములో భవత్. భావం: అనంతరం శంఖాలు, బేరులు, మృదంగాలు, డోలులు మొదలైన వాద్యాలు ఒక్కసారిగా మోగాయి. ఆ శబ్దం అతి ఘోరంగా మారింది. ఇది కౌరవ సైన్యంలో ఏర్పడిన హడావిడి. తతః శ్వేతైర్హైర్యుక్తే మహతి స్యందతే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. భావం: అనంతరం తెల్లని గుర్రాలతో కూడిన మహారథంపై నిలిచిన శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు. ఇక్కడ పాండవుల శంఖనాదం హడావిడి కాదు, ధర్మానికి సంకేతం. ధర్మం ఉన్న చోట శబ్దం తక్కువైన బలం అపారం. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మావృకోదరః. భావం: హృషీకేశుడైన శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ధనంజయుడైన అర్జునుడు దేవదంత శంఖాన్ని పూరించాడు. భీమకర్ముడైన వృకోదరుడు భీముడు మహాశంఖమైన పౌండ్రంను పూరించాడు. ఇక్కడ పాండవ వీరుల వైపున్న ప్రతి ఒక్క వీరుని శంఖంకి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ. భావం: రాజైన కుంతిపుత్రుడు యుధిష్ఠిరుడు అనంత విజయం శంఖాన్ని పూరించాడు. నకులుడు, సహదేవుడు వరుసగా సుఘోష మరియు మణిపుష్పక శంఖాలను పూరించారు. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః. భావం: పరమ ధనుర్ధారుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, ఎప్పుడూ ఓడని సాత్యకి వీరందరూ తమ తమ శంఖాలను పూరించారు. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. భావం: ఓ రాజా, ద్రుపదుడు, ద్రౌపది కుమారులందరూ అలాగే మహాబాహు అయిన సుభద్ర కుమారుడు అభిమన్యుడు అందరూ వేర్వేరుగా తమ శంఖాలను పూరించారు. సఘోషో దార్త రాష్ట్రానాం హృదయాన్ని వ్యధారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. భావం: ఆ ఘోరమైన శంఖనాదం ధృతరాష్ట్రుల అంటే కౌరవుల హృదయాలను చీల్చివేసినట్లుగా భయపెట్టింది. ఆ శబ్దం ఆకాశాన్ని, భూమిని కూడా తుమ్మెదలాగా కంపింపజేసింది. అత వ్యవస్థితాన్ దృష్ట్యా దాతృరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః. భావం: అనంతరం యుద్ధానికి సిద్ధంగా నిలిచిన ధృతరాష్ట్రుల సైన్యాన్ని చూసి హనుమంతుడు ఉన్న పతాకంతో ఉన్న అర్జునుడు ఆయుధాలు ప్రయోగించబోయే క్షణంలో తన విల్లును ఎత్తాడు. ఇక్కడ అర్జునుడు తన యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు చిహ్నం చూపించాడు. బయట ఇంత పెద్ద యుద్ధం జరగబోతుంటే తన మనసులో మాత్రం జీవన ధర్మానికి సంబంధించిన యుద్ధం మొదలవుతుంది. ధన్యవాదములు.